మనం ఇప్పుడు రావోస్ అకాడమీ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి రిపోర్ట్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ రావోస్ అకాడమీలో జరిగేటువంటి క్లాసెస్ సంబంధించి ఏ విధంగా క్లాసెస్ చెప్తా ఉన్నారు, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు, సో సిలబస్ ని విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నారా లేదా, దానితో పాటు టెస్ట్ సిరీస్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ సిరీస్ ని కండక్ట్ చేస్తా ఉన్నారా లేదా అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఎవరైతే రావోస్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటూ ఉన్నారో సో వారి దగ్గర నుంచి వారి యొక్క ఒపీనియన్ ని మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అండి, ఇక్కడ మీరు రావోస్ అకాడమీలో ఏ కోర్సెస్ కి సంబంధించి కోచింగ్ తీసుకుంటా ఉన్నారు? నేను రావోస్ అకాడమీలో గ్రూప్ 2కి సంబంధించిన కోచింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ ఉన్న స్టాఫ్ కానీ ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు. మేము తీసుకునే ప్రతి ఒక్క డెసిషన్లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఎలా మాకు టీచ్ చేయాలో, ఎలాంటి క్వశ్చన్స్కి ఎలా వాటికి ఆన్సర్స్ ఇవ్వాలో అన్నది మాకు బాగా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీకు ఫ్రెండ్లీగా ఉంటూ మీరు అడిగేటువంటి డౌట్స్ అన్ని కూడా విత్ ఇన్ టైంలో క్లారిఫికేషన్ ఇస్తున్నారా? అవునండి. ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్‌కి అప్పుడు మేము అడిగిన వెంటనే వాళ్ళు మాకు రెస్పాండ్ అయ్యి మాకు ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏమైనా టెస్ట్ సిరీస్ రాస్తా ఉన్నారా రావోస్ అకాడమీలో? మేము ఇక్కడ వీకెండ్ టెస్ట్లు రాస్తున్నాము. ప్రతి వీకెండ్ మాకు ఒక టెస్ట్ పెడుతుంటారు. మేము చదివిన ప్రతి ఒక్కటి అందులో ఉంటుంది. మాకు తెలియని ఏ క్వశ్చన్ వచ్చినా కూడా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి దాని వివరంగా మాకు ఫ్యాకల్టీ అనేది చెప్తుంది. అంటే ఇక్కడ మండే నుంచి ఫ్రైడే వరకు క్లాసెస్ చెప్పి ఆ క్లాసెస్ కి సంబంధించినటువంటి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాటర్డే ఎగ్జామ్ పెడతా ఉన్నారు అనేటువంటి అంశం మనకి మీ మాటల ద్వారా తెలియవస్తా ఉంది. మరి అయితే ఈ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తా ఉన్నారో రావోస్ అకాడమీలో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ సంబంధించి ఈ క్వశ్చన్ పేపర్ మనకి రియల్ ఎగ్జామ్ లైక్ టీజీపీఎస్సీ వారు నిర్వహించేటువంటి ఎగ్జామ్ సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుందా ఈ ఎగ్జామ్స్ ద్వారా? అవునండి. ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల మాకు ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మేము రియల్‌గా ఎగ్జామ్ రాసినప్పుడు మాకు ఎలాంటి క్వెషన్స్ అయితే వస్తాయో వాటి గురించి మాకు తెలుసుకునే అవకాశం మాకు ఈ వీకెండ్ టెస్ట్‌లో మాకు తెలుస్తుంది. మరి ఇక్కడ ఏదైతే క్లాసెస్ చెప్తా ఉన్నారో హై క్వాలిటీ క్లాసెస్ అందిస్తా ఉన్నారో మరి ఇక్కడ ఈ ఫీజు స్ట్రక్చర్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉందా, ఎక్కువగా ఉందా అనిపిస్తుందా? మాకు రీజనబుల్ గానే ఫీజు ఉందండి. మాకు అంత ఎక్కువగా ఏమీ లేదు. కరెక్ట్‌గా మాకు ఫ్యాకల్టీకి మాకు చెప్పే చదువుకి తగ్గట్టుగానే మాకు ఫీజు అనేది తీసుకుంటున్నారు. మాకు ఎక్కువ తక్కువ అనేది లేదు. కరెక్ట్‌గా ఫీజు మాకు తీసుకుంటున్నారు. ఇక్కడ ఫీజు తీసుకునే దానిలో ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో తీసుకుంటున్నారా? ఎట్ ఎ టైమ్ పే చేయవచ్చు అంటారా? ఎట్ ఎ టైమ్ పే చేసే ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కూడా మేము పే చేసుకోవచ్చు. అందరికీ ఒకేసారి ఫీజు పే చేసుకోలేరు కాబట్టి ఇన్‌స్టాల్‌మెంట్‌లో కూడా మేము ఫీజు పే చేసుకుంటున్నాం. ఇక్కడ రావోస్ అకాడమీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కానీ, స్టడీ హాల్ లాంటి ఫెసిలిటీస్, కరెంట్ అఫైర్స్ లాంటి మ్యాగజైన్స్ కానీ, బుక్స్ కానీ ఇట్లా ఇవి ఏమైనా ఇస్తున్నారా విద్యార్థులకు? అవునండి. మాకు కరెంట్ అఫైర్స్ క్లాస్ జరుగుతుంది. ప్రతి ఒక్క మ్యాగజైన్‌లో ఉన్న వార్తని మాకు ప్రతి ఒక్కటి కూడా కరెంట్ అఫైర్స్‌లో మాకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టడీ హాల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఉన్న స్టూడెంట్స్ అందరూ స్టడీ హాల్‌లోకి వెళ్లి చదువుకునే ఫెసిలిటీ ఇక్కడ మాకు కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ మీరు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఈ రావోస్ అకాడమీని మిగిలినటువంటి విద్యార్థులకు సజెస్ట్ చేస్తారా, చేయరా? ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఉంది. ప్రతి ఒక్క క్వెషన్‌ని కూడా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ప్రతి ఒక్క సమాచారాన్ని మాకు అందిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా మేము సజెస్ట్ చేస్తాం మా ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి కూడా. ఇక్కడ మన స్టూడెంట్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మేరకు సో రావోస్ అకాడమీని విద్యార్థులకు సజెస్ట్ చేయవచ్చు అని చెప్తా ఉన్నారు. సో మనం ఎందుకు ఈ వీడియో చేస్తూ ఉన్నాము అంటే ఇక్కడ లైక్ మనం కోచింగ్కి వెళ్లే ముందే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్ లో సిలబస్ విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారా లేదా, క్వాలిటీ కంటెంట్ ని అందిస్తారా లేదా, ఆన్లైన్ యాప్ యాక్సెస్ ఉంటుందా లేదా, ఆఫ్లైన్ ఆన్లైన్ కోర్సెస్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయా, స్టడీ హాల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, అవన్నీ కూడా మనం కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యే ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఇక్కడ రావోస్ అకాడమీ నుంచి హైదరాబాద్ బ్రాంచ్ నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులను అడిగి తెలుసుకొని మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రిపోర్టింగ్ ఫ్రమ్ రావోస్ అకాడమీ హైదరాబాద్.